అంతవరకు బానే ఉందండి పిల్ల. సడెన్‌గా చంద్రముఖిలా చూసింది. అంతే డెమో వింటున్న ముగ్గురు సీనియర్ సిటిజన్స్‌తో పాటు నేను కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. చేతిలో ఉన్న జారిచ్చుకొని కొడతదేమో అనిపించింది ఒకసారి. ఇంతకీ ఈవిడ దేని గురించి ఇంత క్షుణ్ణంగా వివరిస్తుందంటే సింగపూర్‌లో ఫేమస్ అయిన వూకా కంపెనీ బ్లెండర్స్ గురించి. ముందంతా బానే ఉందండి. ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఎందుకంటే అప్పటి వరకు ఇక్కడున్న ముసలావిడకి వినపడదు అని ఆవిడకి తెలీదు. అందుకే ఉల్లాసంగా, ఉత్సాహంగా చెప్పుకుంటా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అక్కడున్న ముసలమ్మ విసిగించడం మొదలుపెట్టిందో ఈవిడ డెమో పూర్తవ్వక ముందే ఆవిడ ఆతృతతో చాలా డౌట్లు అడుగుతుంది. ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తుంటే ఆవిడకేమో వినబడదాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకొని కంపెనీ రూల్స్ ఫాలో అవుతూ పాపం ఎన్నిసార్లు అడిగినా విసుగు బయటకు కనబడకుండా చెప్తుంది. ఫైనల్ గా అగ్నిపర్వతం బద్దలైపోయింది. అప్పుడు పెట్టింది చంద్రముఖి ఫేస్. కిచెన్ లో క్రాకరీ సర్దినట్టు షాపింగ్ మాల్ మధ్యలో పెట్టారు ఈ గిన్నెలు. బ్లెండర్ అయితే భలే ఉంది. ఫైనల్ గా అందులో చేసిన స్మూతీలను చిన్న చిన్న గ్లాసులో అందరికీ షేర్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.